హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రచారం నిర్వహించారు. జియాగూడలో నిర్వహించిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మాధవీలతతో పాటు తమిళిసై పాల్గొన్నారు. ప్రజలు వివేకంతో ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆమెకు సూచించారు. ఈసారి బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. విపక్షాలు మోదీపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు తమిళిసై సౌందరరాజన్. వారి పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి విద్యాపరంగా, రాజకీయ పరంగా, దాని తర్వాత వ్యాపార పరంగా ఉన్నత స్థానాలు వాళ్లకు రావాలి. వాళ్ళ కోసం నేను నిరవధికంగా జీవిత పర్యంతం వారితో నిలబడి కృషి చేసి వారి అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుంటానని ఈరోజు నేను వాగ్దానం చేస్తున్నాను. మా ప్రచారంలో వీళ్ళు వాళ్ళు అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో, ఎంతో సంతోషంతో విజయాన్ని చూస్తాము అనే దృఢ సంకల్పంతో నిర్ధారించుకునే బయటికి వెళ్తున్నారు అందరూ కూడా. ఈసారి గెలుపు కమలం పువ్వుని, ఈసారి గెలుపు బాజుబాజు అన్ని బార్ 400 పార్ మేము హైదరాబాద్ గెలిచి చూపిస్తాం. నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నాకు చాలా ఇష్టం. ప్రజలందరికీ నన్ను చాలా ఇష్టం. అందుకే నేను తమిళనాడు ఎలక్షన్ పూర్తి చేయిన తర్వాత నేను ఇక్కడ వచ్చాను. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ విత్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. And I was working as governor, and now I am as a Karyakarta. I am able to move with the people, and I am always a people's person. And Telangana people are more affectionate to me, and I am also love the people of Telangana. They adopted me as their sister, and I have done lot of welfare schemes when I was the governor. I have adopted 6 villages.